బాలాగారు ఇప్పటికే అక్రమంగా అక్రమంగా 2 లక్షలు దాదాపుగా 2 లక్షల బెల్ట్ షాపులు ఉన్నాయని చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. 2 లక్షల బెల్ట్ షాపులు, నకిలీ మద్యం విచ్చల విడిగా ఎక్కడ చూసినా నకిలీ మద్యం. ఆ బెల్ట్ షాపుల్లో నకిలీ మద్యం దొరుకుతుందనేది ఇంకొకటి. రెండోది బార్లు, పర్మిట్ రూమ్లు. ఇవేవి చాలవన్నట్టు ఇంత మందు పోస్తున్నా ఇంకా ఉంది, తాగాల్సింది ఇంకా ఉంది అన్నట్టుగా మళ్ళీ తీర ప్రాంతంలో బీచుల్లో కూడా మందు పోస్తామని అంటున్నారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తానండి. ఈ మధ్య కాలంలో మనకు స్పోర్ట్స్ మినిస్ట్రీ నుంచి బ్రిడ్జ్ స్పోర్ట్స్ అని ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్, అంటే కూటమి ప్రభుత్వము ఎలా ఉందో ఒకసారి చూడండి. క్రిమినల్ యాక్ట్ ప్రకారము ఎవరైనా ఏ పేకాట అయినా ఆడినా వాళ్ళని ఇమీడియట్ గా కేసులు బుక్ చేస్తారు. అవునా? అవును. ఇప్పుడు అదే పేకాటని లీగలైజ్ చేశారు. ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్, ప్రస్తుతం స్టేట్ గవర్నమెంట్ ఉన్న కూటమి ప్రభుత్వం లీగలైజ్ చేసి దానికి ఉద్యోగాలు ఇస్తున్నారు. దేనికి పేకాట అంటే ఆ పేకాట ఆడిన వాళ్ళకి, అంటే జైల్లో ఉన్న ఖైదీలందరూ బయటకు వచ్చి రేపటి నుంచి ఏం చేస్తారంటే బ్రిడ్జ్ స్పోర్ట్స్ అని చెప్పేసి వాళ్ళు ఒక అసోసియేషన్ లో పెట్టుకుని అందరూ పేకాట మొదలు పెడతారు. అంటే పేకాట అని మీకు ఎవరు చెప్పారు? పేకాట ఎట్లా అవుతుంది అని చంద్రబాబు నాయుడు గారు గద్దించి మరి అడుగుతున్నారు. సార్ జనరల్ లాంగ్వేజ్ లో పేక్ అంటే అర్థం ఏంటండి? కార్డ్స్ కదా. అవును. కార్డ్స్ లో టైప్ ఆఫ్ గేమ్స్ లో ఒక గేమ్ నేమ్ అది. అవునా? అవును. ఇప్పుడు కత్తి తీసుకొని డైరెక్ట్ గా ఇసిడితే మర్డర్, అదే డైరెక్ట్ గా పొడిస్తే మర్డర్. కత్తి తీసుకొని నేను కళ్ళు మూసుకొని అలా కొట్టేటప్పుడు డైరెక్ట్ కళ్ళు మూసుకొని కొట్టేస్తాను అనుకోండి, అయ్యో నేను అది తెలియకుండా జరిగిపోయింది అని చెప్పేసి యాక్సిడెంట్ అంటారా? అట్లా ఉంది ఇది. అంటే అర్థమైంది కదా ఇప్పుడు మీకు? కత్తి తీసుకొని డైరెక్ట్ గా పొడిస్తే మర్డర్ అని చెప్పేసి అని, దాన్ని కళ్ళు మూసుకొని పొడిస్తే అది యాక్సిడెంటల్ గా జరిగిపోయింది, మిస్టేక్ ఆఫ్ దీని కింద వెళ్ళిపోతుంది అని చెప్పేసి అని చెప్పడం అనమాట. అంటే ఈ కూటమి ప్రభుత్వము ఏ విధంగా ఈ రోజు రాష్ట్ర ప్రజల గురించి కానీ రాష్ట్ర యువత గురించి కానీ ఏ స్థాయికి దిగజారిపోయారు అంటే, ఆఖరికి కార్డ్ ప్లే అంటే దాన్ని బ్రిడ్జ్ గేమ్ అంటారు, కరెక్టే. కానీ దేంతో ఆడతారు? బ్యాట్ తో ఆడతారా, బాల్ తో ఆడతారా, లేకపోతే ఫుట్బాల్ తో ఆడతారా, లేకపోతే దేంతో ఆడతారు? కార్డ్స్ తోనే కదా ఆడతారు. కార్డ్స్ ని తెలుగులో ఏమంటారు? పేకలు అంటారు. అవునా? ఇదే కదా తెలుగు మీనింగ్. మరి పేకల్ని పేకాట అనకుండా ఇంకేమని చెప్పాలంట? సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అంటారు, ఏమీ తెలియకుండా పేరు నాని గారు మాట్లాడుతున్నట్ట. సీఎం గారు, నేను డైరెక్ట్ గా సాక్షి టీవీ ద్వారా మీకు ప్రశ్నిస్తున్నా, మీకు నిజంగా చెప్తున్నాను, యూ డజంట్ హ్యావ్ ఎ నాలెడ్జ్. ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ బ్రిడ్జ్ గేమ్ ని ఇంట్రడ్యూస్ చేస్తే రాష్ట్ర యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మీరు విజనరీ అని ఉంటే నిజంగా ఆ గేమ్ ని స్పోర్ట్స్ లోకి ఇంట్రడ్యూస్ చేయరు. అది మీ పవరే కదా, మీ కాంకరెంట్ జ్యూరిస్డిక్షనే కదా. మరి మీరు ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు? మీరు ఎందుకు ఇన్వాల్వ్మెంట్ ఇచ్చారు దానికి? అంటే రేపు బీచ్ల్లో కూడా వీళ్ళు మందు ఎందుకు అమ్మాలనుకుంటున్నారంటే, వీళ్ళు చెప్పే మాటలు ఒకటి, చేసే చేష్టలు ఒకటి, క్లియర్ కట్ గా మేము ఇక్కడ క్లియర్ గా మీకు ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేస్తున్నామని ప్రజలకు చెప్పేస్తున్నారు. అంటే వీళ్ళేంటి, విచ్చలవిడిగా మీరు ఏం చేసుకున్నా మాకు రాష్ట్రానికి కావాల్సిన ఖజానా, మేము ఖజానా నుంచి బయటికి కాంట్రాక్ట్ రూపంలో డబ్బులు తీసుకోవాలి కాబట్టి మీరు మాకు డబ్బులు ఇస్తే చాలు, మీరు ఏమైనా చేసుకోండి అనే ఒక పాలసీలోకి ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చేసింది. దానికి ఇది ఒక పెద్ద నిదర్శనం. అసాంఘిక కార్యకలాపాలకో లేకపోతే ప్రమాదాలకో, ప్రాణాల మీదకి తీసుకురావడం అవుతుందా? సార్ డెఫినెట్లీ అండి, నేను అదే అంటున్నాను. స్టేట్ గవర్నమెంట్ యొక్క డ్యూటీ ఏంటంటే పీస్ అండ్ ట్రింక్వాలిటీని ముందు చూసుకోవడమే. లా అండ్ ఆర్డర్, పీస్ అండ్ ట్రింక్వాలిటీ సొసైటీని పెట్టడమే స్టేట్ యొక్క మేజర్ రెస్పాన్సిబిలిటీ. సెకండరీ ఏంటి? ఎడ్యుకేషన్, హెల్త్, తర్వాత వెల్ఫేర్. ఈ 3 అంశాల మీద ఇంపార్టెంట్ గా చూసుకోవాలి. అయితే ఈ 3 అంశాల మీద స్టేట్ గవర్నమెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీని ఈ రోజు తుంగలో తొక్కేసి కాన్స్టిట్యూషన్ ఓత్ ఏదైతే తీసుకున్నారో ఆ ఓత్ ని బ్రీచ్ చేస్తున్నారు వీళ్ళు. ఎందుకు బ్రీచ్ చేస్తున్నారంటే, మద్యాన్ని మాక్సిమం తగ్గించాలి. ఎందుకు తగ్గించాలనేది కూడా రీజన్ చెప్తాను సార్. హైవేల మీద కానీ లేకపోతే మన మూవీస్ థియేటర్లో కానీ సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ ప్రకారము డ్రంక్ చేయకండి, సిగరెట్లు తాగకండి, మద్యపానం నిషేధించండి అని చెప్పేసి ఎందుకు అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు? తెలియక కాదు, పబ్లిక్ అవేర్నెస్ తీసుకురావడం కోసం, దాన్ని రెడ్యూస్ చేయడం కోసం. ఇట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్. ఇప్పుడు మినిస్ట్రీ, హెల్త్ మినిస్ట్రీ ఉందండి. హెల్త్ మినిస్ట్రీ యొక్క మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటి? ప్రజల యొక్క వాళ్ళ యొక్క ఆరోగ్యాలని కాపాడడం. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో మనం రీసెంట్ గా చూసాం, ఎండల్ని మీరు తగ్గించలేదు. ఎండల్ని మీరు తగ్గించాలంటే ఫస్ట్ ఏం చేయాలి? ప్రకృతిని పెంచాలి.